సరే ఇప్పుడు ఈ వారు ఒకవైపు నడుస్తోంది. సో భారత్లో పెళ్ళిళ్ళు సీజన్ మొత్తం వస్తుంది. సో పెళ్ళి అంటేనే గోల్డ్, సిల్వర్ ఆభరణాలకు సంబంధించి మాట్లాడతారు. ఇప్పుడు రేట్లు ఏ విధంగా తగ్గే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయంట? సో మొన్న డొనాల్డ్ ట్రంప్ చేసిన ఒక ప్రకటన అదేంటంటే ఇరాన్ మీద వార్ నిలిపివేస్తున్నాను, స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ విషయంలో ఇంకా ఇరాన్ తన మాట వినేందుకు సిద్ధంగా ఉంది అని చెప్తూనే మళ్ళీ వీలుంటే అవసరాన్ని బట్టి గట్టిగా వాళ్ళ మీద టార్గెట్ చేస్తామని చెప్పి ఆయన వ్యాఖ్యలు అయితే చేశారు. దీంతో దాదాపుగా $4,700 నుంచి $750 దాకా ఇంటర్నేషనల్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ మళ్ళీ కొద్దిగా 5 నుంచి ఒక 6% మేర పడడం చూసాం. అట్ ది సేమ్ టైం సిల్వర్ కూడా దాదాపు $75-77 నుంచి బిలో $70 దిగి రావడం అనేది చూసాం. కాకపోతే ఏంటంటే మన దగ్గర శుక్రవారం రోజు కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. అంటే మనకి కేంద్ర ప్రభుత్వం మనకి 2-3 డేస్ బ్యాక్ ఒక నిర్ణయం తీసుకుంది. ఏంటి అంటే బ్యాంక్స్ ఫారెక్స్ ట్రేడింగ్ చేయకుండా ఒక నిలుపుదల చేయడము అండ్ ఫారెక్స్ ట్రేడింగ్ చేసే అంశాల మీద కొన్ని ఆంక్షలు విధించింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దీంతో గత 12 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా రూపాయి చాలా స్ట్రాంగ్గా దాదాపు 1.5-2% మేర రికవర్ అయింది. ఒక దశలో మనకు ఇంకా $95 దాటిపోయి 97 దాకా వెళ్తుందా వెన్ కంపేర్డ్ టు డాలర్ అనుకునేది కొద్దిగా రూపాయి రికవర్ అవ్వడం అయితే చూసాము. దీంతో కొద్దిగా గోల్డ్ మార్కెట్లో గోల్డ్ అండ్ సిల్వర్ ధరలు మనకు తగ్గాయి. అటు ఇంటర్నేషనల్ మార్కెట్ ధరలు తగ్గాయి, దేశీయంగా కూడా మనకు సిల్వర్ ధర తగ్గింది.